శాంతి 5/5/2024 అవ్యక్త మురళి ఆధారంగా ఆజ్ఞాకారులుగా అయి తండ్రి సమానంగా అయ్యేందుకు యోగాభ్యాసం చేద్దాం. ఓం శాంతి. నేను ఆత్మను, తండ్రికి అతి ప్రియమైన ఆత్మను. తండ్రిని హృదయపూర్వకంగా స్మృతి చేస్తాను. బాప్దాదా నాకు ప్రేమగా దృష్టినిస్తున్నారు. ఒక సుందరమైన వదనపు దృశ్యం ఎదురుగా వస్తుంది. ఆకాశంలో ఒక అలౌకిక సరోవరం ఉన్నది. సరోవరం మధ్యలో కమల పుష్పం పైన బాప్దాదా విరాజమానమై ఉన్నారు. వారి నుండి దివ్య శక్తుల తరంగాలు వెలువడుతూ ఉన్నాయి. దూర దూరాల నుండి అనేక పక్షులు నలువైపుల నుండి బాప్దాదా వైపుకు ఎగురుతూ వస్తున్నాయి. అయితే ఆ పక్షులన్నీ చేరుకునేందుకు ఒక మార్గంపై నడవాల్సి ఉంటుంది. ఆ మార్గం తెల్లని ప్రకాశంతో మెరుస్తూ కనిపిస్తుంది. కానీ ఎగురుతూ ఎగురుతూ కొన్ని పక్షులు ఆ మార్గం నుండి బయటికి వస్తున్నాయి. కేవలం కొన్ని పక్షులు మాత్రమే చివరి వరకు ఆ మార్గాన్ని అనుసరిస్తూ వెళ్ళగలిగాయి. గమ్యానికి చేరుకోగానే ఆ పక్షులు ఒక సుందరమైన హంస రూపాన్ని తీసుకున్నాయి. ఇప్పుడు ఆ పక్షులు తమ సర్వోత్తమమైన స్థితి యొక్క రూపాన్ని తీసుకుంటున్నాయి. దివ్యమైన సరోవరంలో కమల పుష్పం మధ్యలో బాప్దాదా ఉన్నారు. మరియు వారికి అత్యంత సమీపంగా ఈ దివ్యమైన హంసలు ఉన్నాయి. ఒక్కొక్క హంసను బాప్దాదా ప్రేమగా వారి దగ్గరికి తీసుకుంటున్నారు. వదనంలో ఈ హోలీ హంసల మండలి యొక్క సుందరమైన దృశ్యంలో నేను మగ్నమై ఉన్నాను. ఆత్మనైన నేను బాప్దాదా యొక్క ఇటువంటి ఎన్నుకున్న కోట్లల్లో కొందరి హోలీ హంసల్లో నేనున్నాను. మరియు ఓర్పుతో బాబా యొక్క ఆజ్ఞారూపీ మార్గం పైన చివరి వరకు నడిచే నేను హోలీ హంసను. సదా జ్ఞానరత్నాలను ఎన్నుకునే నేను హోలీ హంసను.
నేను జ్ఞాన రత్నాల ఖజానాలతో నిండుగా ఉన్నాను. సదా బాబాకు సమీపంగా ఉండే హోలీ హంసను. నేను సదా మరియు సహజంగా బాప్ దాదా ఆజ్ఞ పైన నడుచుకునేటువంటి ఆత్మను. తండ్రి రూపంలో, టీచర్ రూపంలో మరియు సద్గురు రూపంలో 3 రూపాలలో ఏ ఆజ్ఞలైతే లభించున్నాయో వాటిపై సదా నడుచుకునే నేను నిశ్చయ బుద్ధి ఆజ్ఞాకారి ఆత్మను. బాబా శ్రీమతంలో నాకు సదా ఉన్నతి ఉంది, రక్షణ ఉంది. నాకు అంతా మంచి, సదా మంచి జరుగుతుంది. ఈ తనువు, మనస్సు, ధనము అన్నీ పరమాత్మ ఇచ్చిన తాకట్టు. నేను అన్నీ కూడా తండ్రికి అర్పించాను. నేను మరియు నాది అన్నదానికి ఇప్పుడు నాలో ఏ స్థానము లేదు. అన్నీ బాబావే. నా రక్షకుడు సర్వశక్తివంతుడు. మనస్సులో యుద్ధం, వ్యర్థ సంకల్పాలు రావడం, దేహాభిమానంలోకి రావడం ఇవన్నీ సమాప్తమైపోయాయి. నేను పాజిటివ్ ఆలోచించే ఆత్మను, సర్వుల శుభచింతకుణ్ణి. నేను పరమాత్మకు సదా సమీపమైన ఆజ్ఞాకారి ఆత్మను. తనువు, మనస్సు, ధనాన్ని సదా చెక్ చేసుకుంటూ ఉంటాను. నా సంకల్పాలు, సమయము, శ్వాస ఎంతో అమూల్యమైనవి. ఒక్క క్షణం కూడా వీటిని నేను వ్యర్థం చెయ్యను. ఈ ఖజానాలను జమ చేయడానికి నేను పూర్తిగా అటెన్షన్ పెడతాను. నా లోపల శుభ భావనల యొక్క, దివ్య శక్తుల యొక్క గుణాల స్టాక్ నిండుగా ఉంది. ఎవరికి ఏ సమయంలో ఏది అవసరమైతే నేను దాతాగా అయ్యి అందరికీ పంచుతాను. నేను మాస్టర్ దాతను. నేను యోగ శక్తి యొక్క వాయుమండలంతో సేవ చేసేటువంటి ఆత్మను. విశ్వానికి సహయోగాన్ని అందించే ఆత్మను. నేను బాబా ఆజ్ఞలపై నడుస్తూ సత్యమైన హృదయంతో తండ్రిని సంతుష్టపరిచే ఆత్మను. నేను
తండ్రికి సమీప ఆత్మను. ఓం శాంతి. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, విశ్వంలోని ఆత్మలంతా అజ్ఞాన వశులై దుఃఖంలో ఉన్నారు. మీరు వారికి ఉపకారం చేయండి. తండ్రి పరిచయాన్ని ఇచ్చి సంతోషపెట్టండి. వాళ్ళ కళ్ళు తెరిపించండి. ప్రశ్న: ఏ సేవా కేంద్రం వృద్ధికైనా ఆధారమేమిటి? నిస్వార్థమైన సత్యమైన హృదయపూర్వకంగా సేవ చేయాలనే ఆసక్తి సదా ఉంటే హుండీ దానంతటా అదే నిండుతూ ఉంటుంది. ఎక్కడెక్కడ సేవ జరిగేందుకు వీలుందో అక్కడ ఏర్పాటు చేయాలి. ఎవరిని యాచించరాదు. యాచించడం కంటే మరణించడం మేలు. వాటంతటా అవే అన్నీ సమకూరుతాయి. మీరు లౌకికం వారి వలె చందాలు వసాలు చేయరాదు. యాచించటం వలన సేవా కేంద్రంలో శక్తి నిండదు. అందువల్ల ఎవరిని యాచించకుండా సేవా కేంద్రాన్ని స్థాపించండి. ఓం శాంతి. ఆత్మీక పిల్లలు ఇక్కడే కూర్చొని ఉన్నారు. ప్రారంభంలో మనం పరంధామం నుండి ఇక్కడికి ఎలా వస్తామో అర్థం చేయించే జ్ఞానము మీ బుద్ధిలో ఉంది. ఒక నాటకంలో విష్ణు అవతారాన్ని విమానంలో కూర్చొని కిందకి వచ్చినట్లు చూపిస్తారు. వారు చూపించే అవతారాలు మొదలైనవి అసత్యాలని పిల్లలు మీకిప్పుడు తెలుసు. ఆత్మ మనము మొదట పైన ఉండేవారము. పైనుండి ఇక్కడికి ఎలా వచ్చాము? 84 జన్మల పాత్ర చేసి పతితులుగా ఎలా అయ్యాము? పిల్లలు మీకిప్పుడు తెలుసు. ఇప్పుడు మళ్ళీ తండ్రి మనల్ని పవిత్రంగా చేస్తూ ఉన్నారు. 84 జన్మల చక్రంలో మనం ఎలా తిరుగుతామో విద్యార్థులైన మీ బుద్ధిలో తప్పకుండా ఉండాలి. మీరు 84 జన్మలు ఎలా తీసుకుంటారో తండ్రే అర్థం చేయిస్తారు. కల్పము ఆయుష్ని చాలా ఎక్కువగా చూపించినందున ఇంత సులభమైన విషయాన్ని కూడా అర్థం చేసుకోలేరు. అందుకే దీనిని మూఢ విశ్వాసం లేక గుడ్డి నమ్మకం అంటారు. ఇతర ధర్మాలు ఎలా స్థాపించబడతాయో మీ బుద్ధిలో ఉంది. పునర్జన్మలు తీసుకుంటూ పాత్రను అభినయిస్తూ ఇప్పుడు మీరు అంతిమ జన్మలోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్తారు. ఈ జ్ఞానమంతా పిల్లలు మీకు తెలిసిపోయింది. ప్రపంచంలో ఎవరికీ ఈ జ్ఞానం గురించి తెలియదు. 5000 సంవత్సరాల ముందు స్వర్గం ఉండేదని కూడా అంటారు. అయితే అది ఏమిటి, ఎలా ఉండేది ఎవరికీ తెలియదు. తప్పకుండా ఆది సనాతన దేవీ దేవతల రాజ్యం ఉండేది. అయితే ఆ ధర్మం గురించి కొద్దిగా కూడా తెలియదు. మీకు కూడా ఇంతకుముందు ఏమీ తెలిసేది కాదని మీకు తెలుసు. ఇతర ధర్మాలలోని వారి ధర్మస్థాపకులకు గురించి తెలియదని చెప్పరు. ఇప్పుడు మీరు తెలుసుకొని జ్ఞానస్వరూపులుగా అయ్యారు. మిగిలిన ప్రపంచమంతా అజ్ఞానంలో ఉంది. మనము ఎంతో వివేకవంతులుగా ఉండేవాళ్ళము. ఇప్పుడు మళ్ళీ తెలివిహీనులుగా అజ్ఞానులుగా అయిపోయాము. మానవులుగా లేక పాత్రధారులుగా ఉండి మనకి ఏమీ తెలిసేది కాదు. జ్ఞాన ప్రభావం ఎలా ఉందో చూడండి. ఇది మీకు మాత్రమే తెలుసు. కాబట్టి పిల్లలు లోపలే సంతోషంతో ఉండాలి. ధారణ జరిగినప్పుడు సంతోషం ఆంతరికం నుండి వస్తుంది. ప్రారంభంలో మనం ఇక్కడికి ఎలా వచ్చామో తర్వాత ఎలా శూద్ర కులం నుండి బ్రాహ్మణ కులంలోకి బదిలీ అయ్యామో మీకు తెలుసు. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉందో మీకు తప్ప ఈ ప్రపంచంలో మరెవ్వరికీ తెలియదు. ఆంతరికంలో జ్ఞాన డ్యాన్స్ చేస్తూ జరుగుతూ ఉండాలి. బాబా మనకు ఎంతో అద్భుతమైన జ్ఞానం ఇచ్చారు. ఈ జ్ఞానము ద్వారా మనము మన వారసత్వాన్ని పొందుతాము. రాజయోగం ద్వారా మిమ్మల్ని రాజాదిరాజులుగా తయారు చేస్తారు అని కూడా వ్రాయబడి ఉంది. అయితే ఏమాత్రమూ అర్థమయ్యేది కాదు. ఇప్పుడు మీ బుద్ధిలోకి మొత్తం రహస్యమంతా వచ్చేసింది. మనం శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవుతాము. ఈ మంత్రం కూడా బుద్ధిలో ఉంది.
మనమే బ్రాహ్మణులము మళ్ళీ దేవతలుగా అవుతాము. తర్వాత మళ్ళీ దిగుతూ కిందకి వచ్చేస్తాము. ఎన్ని పునర్జన్మలు తీసుకుంటూ చక్రంలో తిరుగుతామో బుద్ధిలో ఉన్న కారణంగా సంతోషం కూడా ఉండాలి. ఇతరులకు కూడా ఈ జ్ఞానం ఎలా లభించింది అని ఎన్ని ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. అందరికీ తండ్రి పరిచయం ఎలా ఇవ్వాలి? బ్రాహ్మణులైన మీరు ఎంత ఉపకారం చేస్తారు? తండ్రి కూడా ఉపకారం చేస్తారు కదా. పూర్తిగా అజ్ఞానంలో ఉన్నవారిని సదా సుఖవంతులుగా చేయాలి. వారి కళ్ళు తెరిపించాలి. సంతోషం అవుతుంది కదా. ఎవరికి సేవ చేయాలని ఆసక్తి ఉంటుందో వారి ఆంతరికంలో చాలా సంతోషం ఉండాలి. ఆత్మలు మనము ఎక్కడ ఉండేవారమో పాత్ర చేసేందుకు ఎలా వస్తామో, ఎంత ఉన్నతంగా అయ్యి మళ్ళీ ఎలా కిందకి వస్తామో, రావణ రాజ్యం మళ్ళీ ఎప్పుడు ప్రారంభమవుతుందో, ఈ విషయాలన్నీ మీకు బుద్ధిలోకి వచ్చాయి. భక్తి మార్గము మరి జ్ఞాన మార్గాలకు రాత్రి పగలంతా తేడా ఉంది. ప్రారంభం నుండి భక్తి చేసింది ఎవరు? మొట్టమొదట మనమే వచ్చాము. కావున చాలా సుఖాన్ని అనుభవిస్తాము. మళ్ళీ మనమే భక్తి చేయడం ప్రారంభించామని మీరు చెప్తారు. పూజ్యులకు పూజారులకు రాత్రికి పగలకు ఉన్నంత భేదం ఉంది. ఇప్పుడు మీ వద్ద ఎంతో జ్ఞానం ఉంది. అపారమైన సంతోషం ఉండాలి కదా. మనం 84 జన్మల చక్రం ఎలా పూర్తి చేశామో మీకు తెలుసు. 84 జన్మలెక్కడ? 84 లక్షలెక్కడ? ఇంత చిన్న విషయం కూడా ఎవరికీ అటెన్షన్ రాదు. లక్షల సంవత్సరాలలో పోల్చుకుంటే ఇది 1-2 రోజులకు సమానమవుతుంది. మంచి మంచి పిల్లల బుద్ధిలో ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది. అందుకే వారిని స్వదర్శన చక్రధారులని అంటారు. సత్యయుగంలో ఈ జ్ఞానం ఉండదు. స్వర్గానికి ఎంత గొప్ప మహిమ ఉంది. అక్కడ కేవలం భారతదేశం ఉండేది. ఏది ఒకప్పుడు ఉండేదో అది మళ్ళీ తయారవ్వాల్సిందే. బయట నుండి ఏమీ కనిపించదు. సాక్షాత్కారాలు జరుగుతాయి. ఈ పాత ప్రపంచం ఇప్పుడు సమాప్తమైపోతుందనే మీకు తెలుసు. తర్వాత మళ్ళీ నెంబర్ వారుగా మనము కొత్త ప్రపంచంలోకి వస్తాము. పాత్రలు చేసేందుకు ఆత్మలు ఎలా వస్తాయో కూడా మీరు తెలుసుకున్నారు. నాటకంలో చూపునట్లు ఆత్మలు పైనుంచి కిందకి దిగిరావు. ఆత్మనైతే ఈ కన్నుల ద్వారా ఎవ్వరూ చూడలేరు. ఆత్మ ఎలా వస్తుందో, చిన్న శరీరంలో ఎలా ప్రవేశిస్తుందో ఇది చాలా అద్భుతమైన నాటకం. ఇది ఈశ్వరీయ చదువు. దీనిని గురించి రాత్రింబవళ్ళు ఆలోచిస్తూ ఉండాలి. మనం ఒక్కసారే అర్థం చేసుకుంటాము. దానిని చూసినట్లు వర్ణన చేస్తాము. పూర్వము ఇంద్రజాలం చేయవారు చాలా వస్తువులు బయటకి తీసి చూపించేవారు. అందుకే తండ్రిని కూడా ఇంద్రజాలకుడు, వ్యాపారి, రత్నాకారుడు అని అంటారు కదా. ఆత్మలోనే జ్ఞానమంతా నిలుస్తుంది. ఆత్మయే జ్ఞాన సాగరము. భలే పరమాత్మ జ్ఞాన సాగర్లని అంటారు. కానీ వారు ఎవరో ఇంద్రజాలకులుగా ఎలా అవుతారో ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు. ఇంతకుముందు మీకు కూడా తెలిసేది కాదు. ఇప్పుడు తండ్రి వచ్చి దేవతలుగా తయారు చేస్తారు. లోపల మీకు చాలా సంతోషం ఉండాలి. ఒక్క తండ్రి మాత్రమే జ్ఞానసాగర్లు. వారే మనల్ని చదివిస్తారు కూడా. ఈ విషయాలు పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. రాత్రింబవళ్ళు దీనిని ఆంతరికంలో స్మరిస్తూ ఉండాలి. ఈ బేహద్దు నాటకము జ్ఞానము కేవలం ఒక్క తండ్రి మాత్రమే వినిపించగలుగుతారు. మరెవ్వరూ వినిపించలేరు. బాబా ఈ డ్రామానేమీ చూడలేదు. కానీ వారిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. నేను సత్య త్రేతాయుగాలలో రాను, కానీ దానికి సంబంధించిన జ్ఞానమంతా వినిపిస్తానని తండ్రి అంటారు. ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. ఎవరైతే ఎప్పుడు ఆ పాత్రనే చూడలేదో అటువంటి వారు ఎలా తెలిపిస్తున్నారు? నేను ఏమీ చూడను, అంతేకాక సత్య త్రేతాయుగాలలోకి రాను, కానీ నాలో జ్ఞానం ఎంత నిండుగా ఉందంటే కల్పంలో ఒక్కసారి మాత్రమే వచ్చి
మీకు ఆ జ్ఞానమంతా వినిపిస్తాను. మీరు పాత్ర చేస్తారు, కానీ మీకు ఏమీ తెలియదు. ఎవరైతే పాత్రను అభినయించనే లేదో వారు అన్నీ వినిపిస్తారు. ఇది ఎంత అద్భుతం, ఆశ్చర్యం కదా. పాత్రధారులైన మనకి ఏమీ తెలియదు, కానీ తండ్రిలో మొత్తం జ్ఞానం ఉంటుంది. బాబా మనకి అనుభవం వినిపించేందుకు సత్య త్రేతాయుగాలలో రాను కదా అని బాబా అంటారు. డ్రామా అనుసారంగా చూడకుండా అనుభవించకుండా మీకు మొత్తం జ్ఞానమంతా ఇస్తారు. ఇది ఎంత అద్భుతం. నేను పాత్రను అభినయించేందుకు రాను, కానీ మొత్తం పాత్రను అన్నింటినీ తెలిపిస్తాను. అందుకే జ్ఞానసాగర్లు అంటారు. తండ్రి చెప్తూ ఉన్నారు, మధురాతి మధురమైన పిల్లలు, మీరు మీ ఉన్నతి చేసుకోవాలి అంటే స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇది ఒక ఆట. మీరు మళ్ళీ ఇదే డ్రామాను అభినయిస్తారు. దేవీ దేవతలుగా అవుతారు. చివరిలో చక్రమంతా పూర్తి చేసి చివరిలో మనుషులుగా అవుతారు. బాబాలో ఈ జ్ఞానమంతా ఎలా వచ్చింది అని ఆశ్చర్యపడాలి కదా. వారికి ఏ గురువు లేరు. డ్రామా అనుసారం ముందే వారిలో ఈ పాత్ర అభినయించాలని నిశ్చయింపబడి ఉంది. దీనిని స్వాభావికము అని అంటారు. ప్రతి విషయము అద్భుతంగా ఉంటుంది కాబట్టి తండ్రి కూర్చొని కొత్త కొత్త విషయాలు అర్థం చేయిస్తారు. ఇటువంటి తండ్రిని ఎంతగా స్మృతి చేయాలి. 84 జన్మల చక్రాన్ని కూడా స్మృతి చేయాలి. ఈ రహస్యం కూడా బాబాయే అర్థం చేయించారు. విరాట రూప చిత్రము ఎంత బాగుంది. లక్ష్మీనారాయణల చిత్రము లేక విష్ణు చిత్రాన్ని తయారు చేయవారు మనము. 84 జన్మలు ఎలా తీసుకుంటామో చూపిస్తారు. మనమే దేవతలు, తర్వాత క్షత్రియులు, వైశ్యులు, మళ్ళీ శూద్రులుగా అవుతాము. దీనిని స్మృతి చేయటంలో ఏమైనా కష్టముందా? తండ్రి జ్ఞానసాగర్లు వారు ఎవరి వద్ద చదువుకోలేదు. శాస్త్రాలు మొదలైనవి కూడా చదవలేదు. ఏమీ చదవకుండా, ఏ గురువు లేకుండా ఎంత గొప్ప జ్ఞానాన్ని కూర్చొని వినిపిస్తారు. ఇటువంటి వారిని ఎప్పుడూ చూడలేదు. తండ్రి ఎంత మధురాతి మధురమైన వారు. భక్తి మార్గంలో కొంతమంది ఒకరిని, మరికొంతమంది మరొకరిని మధురమని భావిస్తారు. ఎవరికి ఎలా తోస్తే, ఎవరిని మనస్సులో ఇష్టపడతారో వాళ్ళనే పూజిస్తారు. బాబా కూర్చొని అన్ని రహస్యాలు తెలిపిస్తూ ఉన్నారు. ఆత్మనే ఆనంద స్వరూపము, ఆత్మనే దుఃఖ స్వరూపంగా చీచీగా తయారవుతుంది. భక్తి ఇన్ని చిత్రాలు, మెట్లు మొదలైనవి ఎప్పుడూ చూడను కూడా లేదు. ఇప్పుడు చూస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు. అందువల్ల ఈ జ్ఞానము యథార్థమైనదని అంటారు. కానీ కామము మహాశత్రువు, దీనిపై విజయం పొందాలి అని వింటూనే దృఢత్వాన్ని కోల్పోయి డీలా పడిపోతారు. మీరు ఎంతగా అర్థం చేయించినా వారికి అర్థం కాదు. ఎంతో శ్రమ చేయాల్సి వస్తుంది. కల్పక్రితం ఎవరైనా అర్థం చేసుకున్నారో వారు ఇప్పుడు కూడా అర్థం చేసుకుంటారని మీకు తెలుసు. ఎంతోమంది దైవీ పరివారం వారిగా అవ్వాలో వారికే ఇవి ధారణ అవుతాయి. మనం శ్రీమతాన్ని అనుసరించి మన రాజధానిని స్థాపన చేస్తున్నామని మీకు తెలుసు. ఇతరులను కూడా మీ సమానంగా చేయమని తండ్రి ఆదేశమిస్తూ ఉన్నారు. తండ్రి ఈ జ్ఞానమంతటిని వినిపిస్తూ ఉన్నారు. మీరు కూడా వినిపిస్తూ ఉన్నారు. కాబట్టి శివబాబా రథం కూడా తప్పకుండా వినిపించగలడు. కానీ స్వయాన్ని గుప్తము చేసుకుంటాడు. మీరు శివబాబానే స్మృతి చేస్తూ ఉండండి. ఈ రథాన్ని కూడా మహిమ చేయరాదు. సర్వుల సద్గతి దాత, మాయా సంకళ్ళ నుంచి విడిపించేవారు ఒక్క తండ్రే అయినారు. తండ్రి కూర్చొని ఎలా అర్థం చేయిస్తున్నారో పిల్లలు మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. రావణుడుంటే ఎవరో కూడా మనుషులకి తెలియదు. ప్రతి సంవత్సరం తగలబెడుతూనే వస్తూ ఉన్నారు. శత్రువుల బొమ్మలు, దిష్టి బొమ్మలు తయారు చేస్తారు కదా. రావణుడు భారతదేశపు శత్రువు. అతడు భారతదేశాన్ని నిరుపేదగా, దుఃఖమయంగా చేస్తాడని మీకు తెలుసు. అందరూ పంచవికారాల రావణుని పంజరంలో చిక్కుకొని ఉన్నారు.
ఇతరులను కూడా ఈ రావణం నుండి ఎలా విడిపించాలో పిల్లల బుద్ధిలోకి రావాలి. సేవ జరిగే అవకాశం ఉంటే అక్కడ ఏర్పాటు చేయాలి. సత్యమైన హృదయంతో, నిస్వార్థ భావంతో సేవ చేయాలి. అటువంటి పిల్లలు ఉండినే బాబా నింపుతారు. ఇది డ్రామాలో నిశ్చయపడి ఉంది. సేవకు మంచి అవకాశం ఉంటే అడిగే అవసరం కూడా ఉండదు. తండ్రి చెప్పేశారు కావున సేవ చేస్తూ ఉండండి. ఎవరిని యాచించకండి. యాచించడం కంటే మరణించటం మేలు. వాటంతటా అన్నీ మీ వద్దకి వచ్చేస్తాయి. యాచించటం వల్ల సేవా కేంద్రము అంత శక్తి నిండదు. యాచించకనే మీరు సేవా కేంద్రాన్ని స్థాపించండి. వాటంతటా అవే అన్నీ వస్తూ ఉంటాయి. అందులో శక్తి ఉంటుంది. లౌకికులు చందాలు పోగు చేసినట్లు మీరు చేయరాదు. మనుషులను భగవంతుడని ఎప్పుడూ అనరు. జ్ఞానం అనేది బీజం కూడా. బీజరూపుడైన తండ్రి కూర్చొని మీకు జ్ఞానం ఇస్తూ ఉన్నారు. బీజమే జ్ఞానసాగరం కదా. ఆ జడబీజాలు తనను గురించి వర్ణన చేయలేరు. మీరు వర్ణన చేస్తారు. అన్ని విషయాలు అర్థం చేసుకోగలరు. ఈ అనంతమైన వృక్షం గురించి ఎవ్వరూ అర్థం చేసుకోరు. నెంబర్వారు పురుషార్థానుసారం అనన్య పిల్లలు మీకు తెలుసు. మాయ కూడా చాలా శక్తివంతమైనదని తండ్రి అర్థం చేయిస్తారు. కొంచెం సహనం కూడా చేయవలసి వస్తుంది. వికారాలు చాలా కఠినమైనవి. మంచి సేవ చేయు వారికి కూడా మాయా చెంపదెబ్బ ఎంత గట్టిగా తగులుతుందంటే మేము నడుస్తూ నడుస్తూ కింద పడిపోయామని అంటారు. మెట్లు పైకి ఎక్కుతూ కింద పడిపోతారు. అందువల్ల అంతవరకు చేసిన సంపాదనంతా సమాప్తమైపోతుంది. శిక్ష తప్పకుండా లభిస్తుంది. తండ్రితో ప్రతిజ్ఞ చేశారు. రక్తంతో కూడా వ్రాసి ఇచ్చారు. అయినా మాయమైపోయారు. బాబా పక్కా చేసేందుకు ప్రయత్నిస్తారు. ఇన్ని యుక్తులు చేస్తూ ఉన్నా మళ్ళీ ప్రపంచం వైపుకి వెళ్ళిపోతారు. ఎంత సులభంగా అర్థం చేయిస్తారు. పాత్రధారులు తమ పాత్రను స్మృతి చేస్తూ ఉండాలి. తమ పాత్ర తాము మర్చిపోలేరు. తండ్రి ప్రతిరోజు రకరకాలు అర్థం చేయిస్తూ ఉంటారు. మీకు కూడా అనేక మందికి అర్థం చేయిస్తారు. అయినా మేము బాబా సన్ముఖంలోకి వెళ్ళాలని అంటారు. మీరు కూడా అనేక మందికి అర్థం చేయిస్తారు. తండ్రి అద్భుతం, విచిత్రం. ప్రతిరోజు మురళి వినిపిస్తారు. వారు నిరాకారులు. నామరూప దేశ కాలము వారికి లేవంటారే. అయితే మురళి ఎట్లా వినిపిస్తారు అని ఆశ్చర్య పడాలి. మళ్ళీ పక్కా అయి వస్తారు. ఇటువంటి తండ్రి వారసత్వం ఇచ్చేందుకు వచ్చారు. వారిని కలవాలని ఇష్టపడతారు. ఇదంతా తెలుసుకొని వచ్చి కలుసుకుంటే తండ్రి నుండి జ్ఞానరత్నాలను ధారణ చేయగలుగుతారు. శ్రీమతాన్ని పాలన చేయగలుగుతారు. अच्छा, मीठे मीठे सुकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग నమస్తే నమస్తే. జ్ఞానాన్ని జీవితంలో ధారణ చేసి సంతోషంతో గద్గతం అవ్వాలి. అద్భుతమైన జ్ఞానాన్ని, జ్ఞానదాతను స్మృతి చేస్తూ జ్ఞాననృత్యం చేయాలి. మీ పాత్రను మీరే స్మృతి చేయాలి. ఇతరుల పాత్రను చూడరాదు. మాయా చాలా శక్తివంతమైనది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఉన్నతిలో మీరు నిమగ్నమై ఉండాలి. సేవ చేయాలనే ఆసక్తి కలిగి ఉండాలి. వరదానము: మంచితనానికి ప్రభావితమయ్యేందుకు బదులు స్వయంలో ధారణ చేసే పరమాత్మ స్నేహి భవ. ఒకవేళ పరమాత్మ స్నేహిలుగా అవ్వాలి అంటే దేహాభిమానం కలిగించే ఆటంకాలను చెక్ చేసుకోండి. చాలామంది పిల్లలు మీరు చాలా మంచివారు, అందుకే కొంచెం దయ కలుగుతుంది అని అంటారు. కొంతమందికి
ఎవరి శరీరం పైన అయినా ఆకర్షణ ఉంటుంది. కొంతమందికి ఎవరి గుణాలతోన విశేషతలపైన ఆకర్షణ ఉంటుంది. కానీ ఆ విశేషతలను కానీ గుణాలను కానీ ఇచ్చేవారు ఎవరు? ఎవరైనా మంచివారిగా ఉంటే ఆ మంచితనాన్ని భలే ధారణ చేయండి, కానీ వారిపై ప్రభావితులు అవ్వకూడదు. భిన్నంగా మరియు తండ్రికి ప్రియంగా అవ్వాలి. ఇటువంటి ప్రియమైన పిల్లలు, పరమాత్మ స్నేహి పిల్లలు సదా సురక్షితంగా ఉంటారు. స్లోగన్: సైలెంట్ శక్తిని ఉత్పన్నం చేసుకుంటే సేవ యొక్క వేగము తీవ్రమవుతుంది. అచ్చా, ఓం శాంతి. ఓసారి తల్లై వచ్చి ఓసారి తండ్రై వచ్చి ఓసారి సద్గురు వల్లే బాబా, ఓసారి సద్గురు వల్లే బాబా. ఉదయాన్నే ప్రేమతోటి మధురాతి మధురమైన నీ మురళే వినిపిస్తావు బాబా, నీ మురళి వినిపిస్తావు బాబా. తీయనైనా పిల్లలని ప్రశ్న వేసి గీతముతో యోగము ధారణ సేవ. ప్రేమిస్తూ మంగై రోజు ఓసారి తల్లై వచ్చి ఓసారి తండ్రై వచ్చి ఓసారి సద్గురు వల్లే బాబా, ఓసారి సద్గురు వల్లే బాబా. ఉదయాన్నే ప్రేమతోటి మధురాతి మధురమైన నీ మురళే వినిపిస్తావు బాబా, నీ మురళి వినిపిస్తావు బాబా. మమ్మల్ని ఆప్యాయంగా ప్రేమాతి సాగరుడల్లే ముళ్ళ బాటల్లో నీలో అనంత శక్తి యోగాగ్ని చేతమా వికర్మలన్నిటినీ వినాశనం చేయించి మాటలకే అందని ఊహలకే దొరకని అతీంద్రియ సౌఖ్యం అందించి ఆత్మలే లీనమై నాట్యమే చేయగా అంతు తెలియని పరవశం కలిగేలా. ఓసారి తల్లి వచ్చి ఓసారి తండ్రి వచ్చి ఓసారి సద్గురు వల్లే బాబా, ఓసారి సద్గురు వల్లే బాబా. ఉదయాన్నే ప్రేమతోటి మధురాతి మధురమైన నీ మురళి వినిపిస్తావు బాబా, నీ మురళి వినిపిస్తావు బాబా. కొనలేని వజ్రాలల్లే మమ్ము తెచ్చి ఎనలేని దివ్య జ్ఞాన వరదానంతో యోగ బట్టిలో పావనమయ్యి రాజయోగంలో కమల పుష్పాలల్లే అందరి ఒడి దుడుకుల్లో అడుగడుగు అండై నిలిచే నడవడిక సేవలు నేర్పించి మనసావా కర్మణ మర్యాద పురుషోత్తములే జ్ఞానమనే మూడో నేత్రంతో సూర్యుని చంద్రుని ఒకేసారి చూడగలిగే సర్వశక్తుల బ్రహ్మ విద్యనే పుటకై ఓసారి తల్లి వచ్చి ఓసారి తండ్రి వచ్చి ఓసారి సద్గురు వల్లే బాబా, ఓసారి సద్గురు వల్లే బాబా. ఉదయాన్నే ప్రేమతోటి మధురాతి మధురమైన నీ మురళి వినిపిస్తావు బాబా, నీ మురళి వినిపిస్తావు బాబా. తీయనైనా పిల్లలని ప్రశ్న వేసి గీతముతో
యోగము ధారణ సేవ నేర్పిస్తూ మాకై రోజు ఓసారి తల్లై వచ్చి ఓసారి తండ్రై వచ్చి ఓసారి సద్గురు వల్లే బాబా ఓసారి సద్గురు వల్లే బాబా ఉదయాన్నే ప్రేమతోటి మధురాతి మధురమైన నీ మురళి వినిపిస్తావు బాబా నీ మురళి